హలో నిమిషేశ్వరరావు. ప్రిన్సిపాల్ని టీసీ అడిగితే లైంగిక కోరికలను తీర్చమని చెప్పి కోరాడు ప్రిన్సిపాల్. అమ్మాయిని కాదు, అబ్బాయిని. విద్యార్థిని కాదు, విద్యార్థి టీసీ అడిగితే లైంగిక కోరికలు తీర్చమని చెప్పి ప్రిన్సిపల్ అడిగాడు, అంటే అబ్బాయిని. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళాడు. ఇంటికి పిలిపించుకున్నాడు ప్రిన్సిపల్. ఇంటికి పిలిపించుకొని అతనికి బహుశా హోమోసెక్స్ అయి ఉంటాడేమో, అతని కోరికలు తీర్చమని చెప్తే అతను మర్మాంగాన్ని కొరికి పడేశాడు. దాంతో ఆ ప్రిన్సిపల్ భయపడిపోయి రక్తం గారుతూ బయటకు వెళ్ళిపోయాడు. దీంతో ఈ సంఘటన బయటకు వచ్చింది. ఇది ఎక్కడ జరిగింది? నాగర్ కర్నూలు, కొల్లాపూర్లో జరిగింది. పీజీ కాలేజీ ప్రిన్సిపల్ ఈయన పేరు పోలోనియస్, మార్క్ పోలోనియస్ అంట. మార్క్ పోలోనియస్. ఇతను మగపిల్లలతోటి లైంగికంగా ఎంజాయ్ చేస్తున్నాడు. సెక్షువల్ డిజార్డర్ ఇతనికి ఉంది అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. అతను టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అడిగితే ఇతను లైంగికంగా వేధింపు చేసేటువంటి కార్యక్రమం. అంతకు ముందు కూడా 2 సార్లు పిలిపించాడట ఇంటికి. ఆ తట్టుకోలేక ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇంటి లోపలికి ఇతను వెళ్ళాడు. వెళ్తే అతని కోరికలు తీర్చమని చెప్తే మర్మాంగాన్ని కొరికేసేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే దీని మొత్తం వివరాలు చేశారు. ఇప్పటికీ 2 సార్లు ఈ విధంగా చేశాడంట అతను. మార్క్ పోలోనియస్ అంట అతని పేరు, ప్రిన్సిపల్. ఇలాంటి ప్రిన్సిపల్ కనుకుంటే అబ్బాయిల్ని ఈ విధంగా చేస్తున్నా అంటే అమ్మాయిల జోలికి వెళ్ళడం అది వేరే విషయం. ఇతను హోమోసెక్సువల్ అని కాబట్టి అశ్లీలత, అనైతిక చర్యలకు పాల్పడ్డాడని కాలేజీలో చదువుకు ఆటంకం ఏర్పడుతుందనే భయంతో బరాయిస్తున్నాను అతన్ని. అప్పుడే 2 సార్లు పిలిపించుకున్నాడు, బరాయించానని చెప్పాడు. ఈ విషయం బయట రాగానే వెంటనే మార్క్ని తొలగించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలాగా చూడాలని చెప్పి అక్కడ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. పీజీ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలన్నీ కూడా ధర్నాలు చేశాయి. పాలమూరు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు స్పందించారు దీని మీద. కొల్లాపూర్ కళాశాలకు వచ్చినటువంటి రిజిస్ట్రార్ అలాగే ఓఎస్డి బాధ్యతలపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు స్టూడెంట్స్కి. సో ప్రొఫెసర్లు మౌనంగా ఉండటం పైన సంజాయిషి కోరుతామని చెప్పి హామీ ఇచ్చారు. మార్క్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎందుకంటే మర్మాంగం కొరికేశారు కాబట్టి. బాధిత విద్యార్థి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళాడు. సో మగపిల్లలకు కూడా లైంగిక వేధింపులు ఉంటాయి అనేది ఇప్పుడు నాగర్ కర్నూలు కొల్లాపూర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ సంఘటన బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా ఇలాంటి బాధలు ఉంటాయని. దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.